హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆ ప్రోగ్రాంలో డే 5కి సంబంధించి కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ నుంచి ఒక 8 marks క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ 2 8 marks క్వశ్చన్స్ చెప్పాము ఈ చాప్టర్లో. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఒకటి, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఒకటి, అలాగే ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ IP1 అండ్ IP2. ఈ 3 questions నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ వీడియోని కూడా జాగ్రత్తగా చూసి ఫాలో అయ్యి పబ్లిక్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలి. అలాగే మా ఛానల్లో ప్రసారమయ్యే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మోటివేషన్తో మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో, డిఫైన్ IP1 అండ్ IP2, వై IP2 మోర్ దాన్ IP1, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ IP అనే క్వశ్చన్ అడుగుతారు. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5. మన సీక్వెన్స్లో 8 marks క్వశ్చన్లో ఇది ఒక 8 marks క్వశ్చన్. సో డిఫైన్ IP1 IP2, వై IP2 ఈజ్ మోర్ దాన్ IP1, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ IP అని అడుగుతారు. సో దీంట్లో IP1 ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, దాన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, దాన్ని IE1 అని కూడా అంటారు. సో దీని డెఫినేషన్ ఎలా రాస్తామంటే, ఆల్రెడీ మనం అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పుకున్నాం పీరియాడిక్ ప్రాపర్టీస్లో, సేమ్ అలాగే ఇది కూడా. ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ విచ్ ఈజ్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. అంటే ఆటము న్యూట్రల్గా ఉండాలి, గ్యాసియస్ స్టేట్లో ఉండాలి. అలాంటి యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్లోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కొంత ఎనర్జీ మనం సప్లై చేయాలి. ఎంత ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ బయటికి రిమూవ్ అవుతుందో ఆ ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. ఎందుకు ఎనర్జీ ఇవ్వాలి సార్ అంటే, ఈ ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ ఏం చేస్తుందంటే లోపల వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్షన్ అపోజ్ చేస్తూ ఎలక్ట్రాన్ బయటికి తీయాలంటే ఖచ్చితంగా ఎనర్జీని సప్లై చేయాలి. సో దానికి సంబంధించి M అనేటువంటి ఒక యాటమ్ తీసుకుంటాను. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉందనుకుంటాం. IP1 అనే ఎనర్జీ ఇవ్వడం వల్ల ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి M+ ఫామ్ అవుతుంది. దాన్ని యూనిపాజిటివ్ అయాన్ అంటారు. ఇలా ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది. ఇలా ఎలక్ట్రాన్ రిమూవ్ అవ్వడానికి మనం ఇచ్చే ఎనర్జీనే IP1 అని అంటాం. సో ఒక ఎలక్ట్రాన్ తీసిన తర్వాత వచ్చిందని యూనిపాజిటివ్ అయాన్ అన్నాం. ఇప్పుడు అలా వచ్చిన యూనిపాజిటివ్ అయాన్లోంచి మరొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కావాల్సిన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. సో ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ outermost orbit of an unipositive ion which is in gaseous state is called second ionization potential. ఇలా వచ్చిన యూనిపాజిటివ్ అయాన్ ఏదైతే ఉందో ఆ యూనిపాజిటివ్ అయాన్ యొక్క అవుటర్ మోస్ట్లోంచి మరొక ఎలక్ట్రాన్ తీయాలంటే ఇచ్చే ఎనర్జీని IP2 అంటారు. ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం. ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఒక మైనస్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక ప్లస్ వేసాం. సో ఇప్పుడు M+లోంచి ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేస్తే ఇంకో ప్లస్ వేయాలి, అంటే 2 ప్లస్లు కాబట్టి +2 అని రాస్తాం. సో అర్థమైంది కదా డెఫినేషను. ఈ డెఫినేషన్కి పబ్లిక్ ఎగ్జామ్లో 1 మార్క్ ఉంటుంది, ఈ డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది. ఆ 1 మార్కులో డెఫినేషన్కి 1/2 మార్కు, ఈక్వేషన్కి 1/2 మార్క్ వేస్తారు. ఒక్కొక్కసారి ఈక్వేషన్కి మార్క్ ఉండదు కానీ ఓన్లీ డెఫినేషన్కే 1 మార్క్ వేసేస్తారు. ఏదైనా 2 డెఫినేషన్లో రాసినందుకు 2 మార్కులు వస్తాయి. ఏమని రాస్తారు డెఫినేషను? ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ విచ్ ఈజ్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. సేమ్ అదే డెఫినేషన్ రాసి యూనిపాజిటివ్ అయాన్ అని రాయాలి. The minimum amount of energy which is required to remove an electron from outermost orbit of unipositive ion which is in gaseous state is called IP2 అని చెప్తాం. సో ఇప్పుడు మనం ఇందులో ఏమని ప్రూవ్ చేయాలంటే IP2 ఈజ్ మోర్ దాన్ IP1 అని ప్రూవ్ చేయాలి. IP2 ఈజ్ మోర్ దాన్ IP1 అని ఎలా ప్రూవ్ IP2 ఈజ్ మోర్ దాన్ IP1 అని ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇందులో IP2 ఈజ్ మోర్ దెన్ IP1 అని ఎందుకు చెప్తామంటే, ఇక్కడ 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. M అంటే యూనిపాజిటివ్ అయాను, M అంటే న్యూట్రల్ యాటమ్,
m ప్లస్ అంటే యూని పాజిటివ్ అయాన్. దీని అటామిక్ నెంబర్ x అనుకోండి. ఈ ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని x, ఈ ఆటంలో ఉండే ప్రోటాన్స్ ఎన్ని xే ఉంటాయి. సో యూని పాజిటివ్ అయాన్లో ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ తీసేసాం కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, x-1 ఉంటాయి. మరి ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, సేమ్ ఎక్సే ఉంటాయి, ప్రోటాన్స్ ఏం మారవు. సో అంటే ఇక్కడ x ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్లో ఉన్న x ప్రోటాన్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో x ప్రోటాన్స్ అట్రాక్ట్స్ x ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ x ప్రోటాన్స్ అట్రాక్ట్స్ x-1 ఎలక్ట్రాన్స్. x ప్రోటాన్స్ x-1 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఇందులో అట్రాక్షన్ ఎక్కువ ఉంది, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి సో అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కష్టం. సో ఈ లాజిక్ అక్కర్లేకుండా నార్మల్గా ఎలా రాయాలి సార్ అంటే కనుక ఇన్ యూని పాజిటివ్ అయాన్, ఇన్ యూని పాజిటివ్ అయాన్, ఇన్ యూని పాజిటివ్ అయాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్నా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ on outermost orbit is more nuclear for uni positive ion than neutral atom, therefore IP2 is more than IP1 అని చెప్తాం. సో IP2 is more than IP1 అని ఎందుకు చెప్పాం అర్థమైందా? సింపుల్గా రాస్తారు. ఇన్ యూని పాజిటివ్ అయాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి, చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ కన్నా ప్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందులో, యూని పాజిటివ్ అయాన్లో. ఇది ఎవరికన్నా, న్యూట్రల్ యాటమ్ కన్నా. అందుకని యూని పాజిటివ్ అయాన్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అంటే IP2 ఈజ్ మోర్ దాన్ IP1. సో ఈ రీజన్ రాసినందుకు 2 మార్క్స్ వేస్తారు. ఈ డెఫినేషన్స్కి 2 మార్క్స్ వేస్తారు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ IP, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ IPలో మొత్తం 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ అటామిక్ సైజ్. హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ముందు ముఖ్యంగా. సెకండ్ వన్ ఈజ్ న్యూక్లియర్ ఛార్జ్. థర్డ్ వన్ ఈజ్ penetration power. Fourth one is screening effect. Fifth one is half filled and fulfilled electronic configuration. ఈ 5 కాన్సెప్ట్లో మనం చెప్పాలి. 5లో ఎనీ 4 రాస్తే 4 మార్క్స్ అవార్డ్ చేసేస్తారు. ఒక్కో ఫ్యాక్టర్కి ఒక్కోటి అన్నమాట. సో అటామిక్ సైజ్ విషయానికి వస్తే, అటామిక్ సైజ్ చిన్నగా ఉందనుకోండి. సో అటామిక్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు అవుటర్ మోస్ట్ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది. అదే అటామిక్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, షెల్స్ ఎక్కువ ఉంటాయి, న్యూక్లియస్కి దూరంగా ఉంటుంది. అవుటర్ మోస్ట్ దూరంగా ఉంటుంది కాబట్టి అట్రాక్షన్ తక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు. ఈ పెద్ద ఆటంకి IP వాల్యూ తక్కువ ఉంటుంది. ఈ చిన్న ఆటంలో ఎలక్ట్రాన్ తీయాలంటే కష్టం, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. సో కాబట్టి అటామిక్ సైజ్ తక్కువ ఉంటే IP ఎక్కువ ఉంటుంది అనమాట, రివర్స్లో ఉంటుంది. అంటే IP ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్. ఏమని రాస్తాం మ్యాటర్ ఇక్కడ, IP ఈజ్ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్ అని రాసి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్ అని రాసినా పర్లేదు. లేదంటే ఇఫ్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ IP ఈజ్ డిక్రీజెస్. ఇఫ్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ IP ఈజ్ డిక్రీజెస్ అని రాస్తాం. నెక్స్ట్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉందనుకుందాం. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ న్యూక్లియస్ ఏం చేస్తే తన వైపు అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుందో అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కష్టమవుద్ది. ఎప్పుడైతే కష్టమైందో ఇట్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అంటే ఇక్కడ IP ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అయనైజేషన్ పొటెన్షియల్ పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ పెనిట్రేషన్ పవర్. పెనిట్రేషన్ పవర్ అంటే ఏంటి సార్? పెనిట్రేషన్ పవర్ అంటే ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద ఇన్నర్ షెల్ ఆఫ్ ద atom. The mobility of outermost electron towards the inner shell of the atom is called penetration power. So towards the
న్యూక్లియస్ వెళ్ళిపోద్ది. అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ టువర్డ్స్ ద న్యూక్లియస్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. సో అంటే ఐపీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పెనిట్రేషన్ పవర్. పెనిట్రేషన్ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎస్ ఆర్బిటాల్ మోర్ దాన్ పీ మోర్ దాన్ డి మోర్ దాన్ ఎఫ్ అని చెప్తాం. ఇది రాయకపోయినా పర్లేదు. ఎస్ స్పెరికల్గా ఉంటుంది కాబట్టి ఎస్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ వైపు ఈజీగా వెళ్తాయి, పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ పైన న్యూక్లియర్ అట్రాక్షన్ ఉండకుండా ఇన్నర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ స్క్రీన్ ఫామ్ చేస్తాయి. సో అలా ఫామ్ చేయడానికి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. The inner shell electrons form a screen to decrease the nuclear attraction on outermost orbit is called screening effect. Inner shell లో ఉన్న ఎలక్ట్రాన్స్ స్క్రీన్ కింద ఫామ్ అయ్యి న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ మీద లేకుండా చేయడానికి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైతే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువైందో న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ మీద తగ్గిపోద్ది. ఎప్పుడైతే అట్రాక్షన్ తగ్గిందో ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఈజీ మీన్స్ ఇట్ రిక్వైర్స్ లో ఎనర్జీ. కాబట్టి ఐపీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఐపీ అనేది స్క్రీనింగ్ ఎఫెక్ట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఐపీ తక్కువ ఉంటుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఐపీ తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న యాటమ్స్ ఎలా ఉంటాయి? స్టేబుల్గా ఉంటాయి. సో అటువంటి యాటమ్స్కి ఐపీ వాల్యూ ఎలా ఉంటాయి? హైగా ఉంటుంది. సో ద యాటమ్స్ విచ్ హ్యావింగ్ హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ స్టేబుల్. సో ఇట్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ to remove the electron from outermost orbit. That means it requires more ionization potential అని రాస్తాం. ఈ ఫ్యాక్టర్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ 4 ఫ్యాక్టర్స్ రాస్తే బెటరు. వాటిని ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఐపీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్, ఐపీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ ఛార్జ్, ఐపీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పెనిట్రేషన్ పవర్, ఐపీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఫస్ట్ది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, సెకండ్ థర్డ్ది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఫోర్త్ది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అటామిక్ సైజ్, న్యూక్లియర్ ఛార్జ్, పెనిట్రేషన్ పవర్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, లాస్ట్ది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, మిడిల్లో ఉన్న 2 కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో అర్థమైంది కదా. IP1 డెఫినేషన్, IP2 డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్, అలాగే IP2 ఈజ్ మోర్ దెన్ IP1 చెప్పినందుకు 2 మార్క్స్, ఫ్యాక్టర్స్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ చెప్పినందుకు 4 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ కవర్ అయ్యేటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి IP1 IP2 అంటే ఏంటో చూద్దాం. యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్లోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే యాటమ్ న్యూక్లియస్, మనకి యాటమ్ అనేది ఐసోలేటెడ్ యాటమ్, ఒంటరిగా ఉన్న యాటమ్ తీసుకోవాలి. అలాగే న్యూట్రల్ యాటమ్, అంతకుముందు ఎలక్ట్రాన్లు యాడ్ అయ్యి కానీ ఎలక్ట్రాన్ రిమూవ్ అయ్యి కానీ ఉండకూడదు. అలాంటి యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్లోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కొంత ఎనర్జీ సప్లై చేయాలి. ఎంత ఎనర్జీ సప్లై చేయాలో దాన్ని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. అలా ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అప్లై చేయడం వల్ల ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయిన తర్వాత వచ్చిందని యూని పాజిటివ్ అయాన్ అంటారు. అలా వచ్చిన యూని పాజిటివ్ అయాన్ నుంచి మరో ఎలక్ట్రాన్ తీయాలంటే కావాల్సిన ఎనర్జీని IP2 అంటారు. సో IP2 ఈజ్ మోర్ దెన్ IP1 ఎందుకైందంటే నార్మల్గా యూని పాజిటివ్ అయాన్లో అయితే ప్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ కన్నా. సో కాబట్టి న్యూక్లియస్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ మీద ఎక్కువ ఉంటుంది ఎందులో? యూని పాజిటివ్ అయాన్లో. సో కాబట్టి IP2 ఈజ్ మోర్ దెన్ IP1 అని చెప్పేస్తాం. ఫ్యాక్టర్స్లో అటామిక్ సైజ్, న్యూక్లియర్ ఛార్జ్, పెనిట్రేషన్ పవర్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఫస్ట్ వన్ IP is inversely proportional to atomic size. Second one IP is directly proportional to nuclear charge. Third one IP is directly proportional to penetration power. Fourth one IP is inversely proportional to screening effect. అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.